వృషభ రాశి వారి గురించి భయంకరమైన నిజాలు వింటే గుండె జల్లు అంటుంది. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని చూసి తీరాల్సిందే. అసలు వృషభ రాశి వారి జీవితం గురించి, వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి గుణగణాలు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారండి. ఒక్కొక్క రాశి వారికి వారి వారి లక్షణాలు పరస్పరం వ్యతిరేకంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏ రాశికి చెందినటువంటి వారికైనా సరే వారి యొక్క రాశిని అనుసరించి వారి యొక్క లక్షణాలు అయితే ఏర్పడతాయి. ఇప్పుడు మనం వృషభ రాశి వారి యొక్క లక్షణాలు, వీరి జీవితంలో కలగబోయే మార్పులు, వీరి గురించి ఎవ్వరికీ తెలియనటువంటి భయంకరమైన నిజాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయాదాన గుణము, క్షమాగుణము కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడాలి. వీరు తమకు నచ్చిన వారు అపరాధం అనేది చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారిగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయంలో మార్చుటకు ఎవరికి కూడా సాధ్యమైతే కాదు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత ఉన్నటువంటి జీవితానికి వీరికి సంబంధం అయితే ఉండదండి. వివాహానంతరం వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడమే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధనవ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని అందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానికి కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ బాగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వాటిపైన చాలా ఆసక్తి కూడా కలిగి ఉంటారు. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల ఎందుకు కూడా చాలా చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి కూడా ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశికి చెందినటువంటి వారికి చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు కూడా పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. మనసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది మాత్రమే వీరు చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్టలు కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. ఈ రాశివారు ఎటువంటి విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే లభిస్తుందండి. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అందరినీ
ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో చెందినటువంటి స్త్రీలు రూపవతులు అని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిది విడిచిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి వచ్చిన కోపం కూడా అంత త్వరగా వస్తుందో అంత త్వరగాను తగ్గిపోతుంది. ఈ రాశి వారి యొక్క ఫలాలు, వారి యొక్క జాతక ఫలితాలు మరియు గుణగణాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారికి శరీరం మరియు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే వీరు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరం అవుతారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది. వీరి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందినటువంటి వారు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం ఏమాత్రము నిలవదండి, మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం వీరికి ఎంతైనా సరే మేలు. ఈ రాశి వారి ఆదాయం మరియు అదృష్టం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. ఈ రాశి వారి ప్రేమ సంబంధం గురించి చూసుకున్నట్లయితే వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి వారిపైన ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది, అనుబంధం కూడా ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. ఈ రాశి వారి హాబీల గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం వీరికి ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు అహర్నిశలు కూడా కృషి చేస్తుంటారు. ఈ రాశి వారి వ్యాపారం గురించి చూసుకుంటే భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందుకు దూసుకువెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినాభివృద్ధిని సాధిస్తారు. దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు, పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మేలు. ఈ రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. ఈ రాశి వారి ఆప్తమిత్రులు ఎవరంటే మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారండి. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు తరచుగా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే వీరికి పూర్తిగా విరోధ స్వభావమే నెలకొని ఉంటుంది. ఈ రాశి వారి దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు. ఈ రాశి వారి విద్య గురించి చూసుకున్నట్లయితే అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు. ఈ రాశి వారికి చెందినటువంటి వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కొరకు అహర్నిశలు పాటుపడేవారుగా కూడా వృషభ రాశికి చెందినటువంటి వారైతే ఉంటారండి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.